వటసావిత్రి వ్రతము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ముందుగా మా గురువుగారు ప్రణవ పీఠాధిపతి, అభినవ సుఖ శతాధిక ఆలయ ప్రతిష్టాపకకర్త, త్రిభాషా మహాసహస్రావధాని, సప్తఖండ అవధాన సార్వభౌమ, ఆంధ్ర భాషాభూషణ, పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ అన్నయ్య చెప్పిన వటసావిత్రి వ్రతమును వినిపిస్తున్నాను. విని తరిద్దాము, పాటిద్దాము. తప్పులుంటే క్షమించగలరు. ధర్మార్థ కామ మోక్షాల కోసం నడిచే బాటలో చీకట్లను అడ్డంకులను తొలగించేందుకు మన ఋషులు ఏర్పరిచినవే ఈ పండుగలు, వ్రతాలు, నోములు, ఉపవాసములు. కుటుంబ క్షేమం కోసం పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా దైవారాధనలు చేస్తూ ఉంటారు. ఇలా స్త్రీలు చేసే వ్రతాలలో వటసావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి తన పాతివ్రత మహిమతో యమధర్మరాజు నుండి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్నది. ఆ సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త చనిపోతే పవిత్ర మర్రి చెట్టును భక్తితో పూజించిన మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకున్నది. గ్రీష్మ ఋతువు ప్రారంభమయ్యే జ్యేష్ఠమాసము త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మకి అత్యంత ప్రీతికరమైనది. ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే పూర్ణిమ నాడు వటసావిత్రి వ్రతాన్ని వివాహమైన స్త్రీలు చేసుకుంటారు. ఈ పూర్ణమిని ఏరువాక పూర్ణమి అని కూడా అంటారు. విధిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు, దైవాన్ని ప్రసన్నం చేసుకుని కుటుంబ క్షేమం కోసం స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో ముఖ్యమైనది ఈ వటసావిత్రి వ్రతము. వటవృక్షము అనగా మర్రి చెట్టు. ఇది దేవతా వృక్షము. తెల్లవారుజామున నిద్రలేచి నిత్య కృత్యాలు తీర్చుకొని మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రి చెట్టుకు దారం చుట్టుతూ 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణం చేసే సమయంలో నమో వైవస్వతాయ అనే మంత్రం చదువుకోవాలి. వివాహమైన స్త్రీలంతా వటసావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తులు ధరించి మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ చెట్టు త్రిమూర్తుల స్వరూపము. మర్రి చెట్టు వ్రేళ్ళు అనగా మొదలు బ్రహ్మస్వరూపము, కాండము విష్ణు స్వరూపము, కొమ్మలు శివస్వరూపము మరియు నివాస స్థానాలు. మర్రి చెట్టులా తమ భర్తలు దీర్ఘకాలం జీవించి వారు కుటుంబాన్ని పోషించి కాపాడాలని ఈ వ్రతంలో మర్రి చెట్టుకు మొక్కుకొని పసుపు, కుంకుమ, పూలు, గాజులతో అలంకరిస్తారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. తమ భర్తలకు కుటుంబాన్ని పోషించే శక్తి ఇవ్వాలని సావిత్రీదేవిని ప్రార్థిస్తారు. తీపి వస్తువులు, తీపి వంటకాలను నైవేద్యంగా పెడతారు. రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రదర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరిస్తారు. పూజానంతరం మర్రి చెట్టు కింద కూర్చొని సావిత్రి సత్యవంతుల కథ విని చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చెట్టుకు దారం చుడతారు. తర్వాత నూలును మెడలో కూడా ధరిస్తారు. వటసావిత్రి వ్రత కథను అక్షతలు తీసుకొని విందాము. మద్రదేశపు రాజు అశ్వపతి ఒక్కగానొక్క సంతానం సావిత్రి. శత్రువుల వల్ల రాజ్యం కోల్పోయి అడవిలో నివసిస్తున్న ద్యుమత్సేనుడి కుమారుడు సత్యవంతుడు, గుణవంతుడు అని తెలుసుకొని సావిత్రి వివాహం చేసుకుంటుంది. వివాహమైన 12 నెలలకు మరణిస్తాడు అని నారద మహర్షి చెప్పినా వినకుండా సత్యవంతుడిని వివాహం చేసుకుని రాజభవనంలోని అన్ని సుఖాలు వదిలి భర్తతో పాటు అడవికి వెళ్ళి అతని కుటుంబానికి సేవ చేస్తూ అడవిలో నివసించసాగింది. 12 నెలలు గడవడానికి ఇంకా 4 రోజులు మిగిలాయి. అప్పుడు సావిత్రి ఉపవాస దీక్ష ప్రారంభించింది. 4వ రోజు అడవిలో కట్టెల కోసం వెళ్లిన సత్యవంతుడు అక్కడ మరణించాడు. ప్రాణాలు తీసుకుపోవడానికి యమధర్మరాజు వస్తాడు. ఏమి జరుగుతుందో తన పాతివ్రత్య మహిమ వల్ల తెలుసుకున్న సావిత్రి అక్కడకు వెళ్ళి భర్త ప్రాణాలు తీసుకువెళ్లొద్దని యమధర్మరాజును ప్రార్థిస్తుంది. కాని అతను ఒప్పుకోలేదు. సావిత్రి యమధర్మరాజును అనుసరించసాగింది.
ఎన్నిసార్లు వారించినా ఆమె అంగీకరించకపోవడంతో ఆమె ధైర్య సాహసాలకు, త్యాగానికి, పతిభక్తికి మెచ్చి 3 వరాలు ప్రసాదిస్తాడు. అత్తామామల కళ్లకు వెలుగును ప్రసాదించి చూపు ఇమ్మని ఒక వరంగా అడిగింది. కోల్పోయిన తమ రాజ్యాన్ని ఇమ్మని 2వ వరంగా కోరుతుంది. 3వ వరంగా తనకు 100 కుమారులను ప్రసాదించమని కోరింది. 3వ వరం ప్రసాదించాక సావిత్రి భర్త ప్రాణాలను తన వెంట తీసుకువెళ్లడం అసాధ్యమని యమధర్మరాజుకి అర్థమై సత్యవంతుని ప్రాణాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో సావిత్రి భర్తతో కలిసి మర్రి చెట్టు కింద కూర్చొని ఉంది. అందుకే ఆ రోజు నుండి స్త్రీలు తమ కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి దీర్ఘాయువును కోరుతూ మర్రి చెట్టుకు పూజ చేయసాగారు. పూజానంతరం 5 ముత్తైదువులకు పండ్లు, తాంబూలం దానమివ్వాలి. ఇలా ఈ వట సావిత్రి వ్రతం ఆచరించిన స్త్రీలు ఆ త్రిమూర్తుల అనుగ్రహంతో అఖండ సౌభాగ్యాన్ని పొంది తమ కుటుంబముతో బాటుగా సుఖశాంతులతో తులతూగుతున్నారు. మంగళం మహత్.